దాడులు చేసి కిరాతకంగా చంపి మీ ప్రభుత్వ హయాంలో వాళ్ళ ఉసురు పోసుకున్నందుకే వాళ్ళ మీరు ఈ పరిస్థితికి దిగజారిపోయారు. మీకు ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా కడుపు మండినా సరే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడతారు. దానికోసమే నేను ఆ రోజున గన్నవరం వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాను? నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. దొంతో చిన్నా గారిని వెంట పెట్టుకుని ఫిర్యాదు ఇవ్వటానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అంటే మీ ప్రభుత్వ హయాంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇవ్వటం కూడా నేరమేనా? ఆ పని కూడా చేయకూడదా? ఎస్, దానికి ముందు కూడా నేను గట్టిగా ప్రశ్నించాను. వల్లభనేని వంశీ గన్నవరంలో చేస్తున్నటువంటి అరాచకాలు మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రస్తుత రాష్ట్ర కేబినెట్ మంత్రివర్యులు నారా లోకేష్ గారి పైన అతను అవాకులు చవాకులు పేలితే గన్నవరంలోకి ఎవడు అడుగు పెడతానో చూస్తా అని చెప్పి సవాళ్ళు విసిరితే వాళ్ళు ఇప్పుడే మా శాసనసభ్యులు వెంకటరావు చెప్తా ఉన్నారు. ఎటువంటి నియోజకవర్గం అండి గన్నవరం నియోజకవర్గం? ఒక పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఎంతోమంది మహానుభావులు ఈ జిల్లా నుంచి ఆ నియోజకవర్గం నుంచి ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు పుట్టినటువంటి గడ్డ, దానిని మీరు అరాచకాలకి రౌడీజానికి ఒక వేదికగా మార్చేస్తుంటే మేము ఎవరం రాకూడదా గన్నవరంలోకి? అందుకనే ఖచ్చితంగా మీ అరాచకాలను అడ్డుకోవటం కోసం మాత్రమే నేను అక్కడ అడుగుపెట్టా. 200-300 మందితో నేను మీ పార్టీ కార్యాలయం పైన దాడి చేశానా? మరి 200-300 మందితో నేను దాడి చేస్తే మరి చిన్న మట్టిగడ్డ కూడా మీ పార్టీ ఆఫీస్ మీద దేనికి పడలేదండి? ఇప్పుడు ఒక పక్కన మా పార్టీ కార్యాలయం తగలబెట్టినటువంటి విజువల్స్ మా మంత్రి గారు చూపెట్టారు. చూపించండి మీరు కూడా. 200-300 మందితో పట్టాభి మా పార్టీ ఆఫీస్ పైన దాడి చేశాడని మీరు మాట్లాడారు కదా. ఇవాళ మేము చూపించినట్టు విజువల్స్ చూపించండి సార్, ప్రపంచానికి చూపించండి. మేము ఒక 10-15 మంది మా బీసీ నాయకుడికి అండగా నిలబడటానికి స్టేషన్కి వెళితే దానిని వక్రీకరించి ఇడిదిప్పి పూర్తిగా మళ్ళీ పచ్చి అబద్ధాలతో మేమేదో దాడికి వెళ్ళామని. ఆ రోజున అక్కడ జరిగినటువంటి దాడి కర్రలు, రాడ్డులు, పెట్రోల్ సీసాలతో ఆ రోజు నన్ను చంపే ప్రయత్నం చేశారు. ఆ రోజు నా బాడీ గార్డ్స్, నా సెక్యూరిటీ, మా గన్మెన్, నా డ్రైవర్ నన్ను రక్షించబట్టి నేను ప్రాణాలతో బయటపడ్డా. లేకపోతే ఆ రోజున అక్కడే అయిపోయేది. ఆ విధంగా మా పైన దాడి చేసి మమ్మల్ని చంపే ప్రయత్నం చేసి మా పైన 307 సెక్షన్లు పెట్టి దాదాపు 12 మందిని మమ్మల్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకి. ఆ రోజు రాత్రి అక్కడి నుంచి నేను బయటపడితే మళ్ళీ పోలీసులు నన్ను అదుపులోకి తీసుకుని ఆ రోజు అర్ధరాత్రి తోట్లవల్లూరు స్టేషన్లో మీరు చేసింది ఏంటండి? వాళ్ళ 3 సింహాలు, పోలీసుల యొక్క కర్తవ్యం చాలా పాఠాలు చెప్తా ఉన్నారు. మీ హయాంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లన్నీ ఖాళీ చేయించి మరి మీ ప్రైవేటు గుండాలని లోపలికి పంపించి మాలాంటి నాయకుల్ని చిత్తగొట్టించినటువంటి సందర్భాలు మీకు తెలియదా? పోలీస్ స్టేషన్లనే ఖాళీ చేయించేశారు. పోలీస్ స్టేషన్లలో కరెంట్లు తీసేస్తారు. 3rd డిగ్రీ టార్చర్కి వేదికలుగా మారుస్తారు పోలీస్ స్టేషన్లని. ఇవాళ మీరు మళ్ళీ పోలీసులకు మీరు పాఠాలు చెప్తారు. మీరు అతిక్రమించినటువంటి చట్టం లేదు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, మీరు ఉల్లంఘించినటువంటి చట్టాలు లేవు. ఇవాళ కనీసం మహిళను కూడా చూడకుండా ఇవాళ ఇక్కడ ఉన్నారు కళ్యాణి గారు. ఇదే కేసులో ఏప్రిల్లో ఆవిడ ఇంటికి వెళ్ళి కనీసం ఆవిడ నేను రెడీ అయ్యే దుస్తులు మార్చుకుని వస్తానన్నా సరే వినకుండా ఆవిడ బెడ్రూమ్లోకి వెళ్ళి ఆవిడని బలవంతంగా బయటికి తీసుకొచ్చినటువంటి సంఘటన మీకు తెలీదా? ఒక మహిళ కనీస గౌరవం ఇవ్వాలన్నటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా మీ ప్రభుత్వం ఆ రోజున ప్రవర్తించింది. ఇవాళ మీరు అరెస్టుల గురించి, లా అండ్ ఆర్డర్ గురించి, చట్టాల గురించి మీరు మాట్లాడతారు. కాబట్టి వాళ్ళు ఒకటే నేను చెప్తా ఉన్నాను, ఆ రోజున గన్నవరం